Hi, good evening, all the APPSC aspirants. We have heard today that the TGPSC is going to High Court Division Bench for appeal as it is expected earlier. మనం ముందు ఊహించిన విధంగానే వాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు ఈ గ్రూప్ 1 ర్యాంకింగ్ లిస్ట్ని హైకోర్టు జడ్జ్ నామవరపు రాజేశ్వరరావు గారు ఎప్పుడైతే క్యాన్సిల్ చేసి మళ్ళీ రీవాల్యుయేషన్ కానీ లేదా అగైన్ రీకండక్షన్ ఆఫ్ ద ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని కానీ లేదంటే రీవాల్యుయేషన్ కానీ ఏదైనా కూడా వితిన్ 8 monthsలోగా భర్తీ ప్రక్రియ అంతా కూడా చేయాలని చెప్పి మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది మేము చేయలేము, మాకు ఇది కష్టసాధ్యమైన పని అని చెప్పి మరి టీజీపీఎస్సీ వాళ్ళు దానిపైన హైకోర్టు డివిజన్ బెంచ్కి ఈరోజు అప్పీల్ చేసినట్టుగా మనకి వార్తలు అందుతున్నాయి. అండ్ మరి నిన్న చూస్తే నిన్న న్యూస్లో కొంతమంది మేము పేదవాళ్ళమే, మేము ఎక్కడ తెస్తాము ఇంత డబ్బులు, 3 కోట్లు 6 కోట్లు మేము ఎక్కడ తెస్తాము, ఎన్నో కష్టాలు పడి మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, కూలి పనులు చేసి చదివించాము, పాచి పనులు చేసి చదివించాము, అప్పులు చేసి చదివించాము. ఇవన్నీ మరి యథార్థ దృశ్యాలే. ఇవన్నీ కూడా సహజము. మరి ఎంతో పోరాటం చేసి అంత కృషి అంత పట్టుదలతో చదివిన అభ్యర్థులే మరి గ్రూప్ 1లో విజయం సాధిస్తారు. వారి ఆవేదనలో కూడా అర్థం ఉంది. కానీ దీనిలో 10% నుంచి 20% వరకు అవినీతి జరిగిందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని మరి ఆరోపణలు వస్తున్నాయి. కనుక ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ నుంచి కూడా దీని మీద మరి కేటీఆర్ గారు విమర్శనాస్త్రాలు సంధించడం జరిగింది. దానికి జవాబుదారీగా మరి ఇప్పుడు ఇది అవినీతి జరగలేదని నిరూపించుకోవాలి. ఎందుకంటే ఒక్క న్యాయమైన అభ్యర్థికి కూడా అన్యాయం జరగకూడదు. ఒక్క ప్రతిభ ఉన్న అభ్యర్థికి కూడాను మరి అన్యాయం జరిగి ఇటువంటి అవినీతి అక్రమాల వల్ల వాళ్ళు వారి అర్హత కోల్పోకూడదు. ఇప్పుడు ఈ బాధపడుతున్న వారందరూ ఎలా బాధపడుతున్నారో అలాగే ఇంకా చాలామంది కూడా బాధపడుతూ ఉండి ఉంటారు. ఎగ్జామ్ కాస్త లేట్ అయినా పర్వాలేదు, కానీ ఎప్పటికీ రాకుండా ఉంటే పరిస్థితి ఏంటి? ఆ 10% మంది కూడా అర్హత కోల్పోవలసిందేనా? అక్రమంగా లంచాలు ఇచ్చి మరి ఎవరికైతే ప్రతిభ లేదో వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 అధికారులుగా వచ్చి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏ విధమైన పరిపాలన అందిస్తారు, ఏ విధమైన న్యాయాన్ని ప్రజలకు ఇవ్వగలుగుతారు? కోర్స్ అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడైనా రూల్ అనేది ఒకటే, ఈక్వాలిటీ బిఫోర్ లా. కాబట్టి దయచేసి కోర్టు వారికి సహకరించండి. ఇది తొందరగానే ఈ విషయంలో ఏదో ఒక తీర్పు వెలువడుతుందని ఆశిద్దాం. అప్పీలేట్ కోర్టులో డివిజన్ బెంచ్లో మరి టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులకు చక్కని న్యాయం జరగాలని కోరుకుంటూ అందరికీ గుడ్ నైట్ అండ్ గుడ్ లక్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామ్లా ఛానల్. బాయ్.